పెంచటము, కరెక్ట్ టైంకి పెంచటము, ఎగ్ రిలీజ్ అవ్వటము, అంటే ఓవులేషన్ జరిపించటము, వీటి ముఖ్యమైన యాక్షన్. సో ఈ నెక్స్ట్ ఈ ఓవరీస్ ఏం చేస్తాయంటే ఈ పొరను పెంచడానికి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ యాక్షన్ చేసి చూపిస్తుంది. అంటే యూట్రస్ లైనింగ్ వీటన్నిటికీ సపోర్ట్, అండ్ ప్రొజెస్ట్రాన్, వీటికి సెక్స్ హార్మోన్స్ అని చెప్పేసి అంటాం, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఇవన్నీ అందరు లేడీస్లో, అందరు అమ్మాయిలో కామన్ గా జరిగే థింగ్ అనమాట ఈ ప్రాసెస్, ఈ హెచ్పిఓ యాక్సిస్ అని చెప్పేసి అంటాం. సో ఎప్పుడైతే ఇవన్నీ కొంచెం స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల, లేకపోతే ఎక్కువ ఎమోషనల్ స్ట్రెస్, సివియర్ వెయిట్ లాస్, లేకపోతే ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే స్ట్రెస్, క్రానిక్ గా స్ట్రెస్ బిల్డప్ అయిపోయి ఇవి ఏం చేస్తుందంటే ఇవన్నీ సిగ్నల్స్ పంపిస్తాయి కదా కరెక్ట్ టైంకి, ఈ సిగ్నల్స్ ని జామ్ చేసేస్తుంది అనమాట, అంటే బ్లాక్ చేసి పడేస్తుంది. సో బ్లాక్ చేసాక ఏమవుతుంది, క్రానిక్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ని ఎక్కువ మోతాదులో రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుంది అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా చేసేస్తుంది, కరెక్ట్ టైంకి ఎగ్ డెవలప్మెంట్ ఉండదు, అండ్ ఒకవేళ ఎగ్ డెవలప్మెంట్ ఉన్నా కరెక్ట్ టైంకి ఓవులేషన్ అయితే జరగవు. సో హెల్తీ మైండ్ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ పీరియడ్స్ అండ్ హెల్తీ యువర్ సెల్ఫ్, హెల్తీ హార్మోన్స్ గా ఉంటాయి. సో నేనేం చెప్తానంటే నా ఓపీడీలో వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ నేను ఏం చెప్తాను, స్ట్రెస్ తగ్గించుకోండి, స్ట్రెస్ తగ్గించుకుంటే నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్ని కరెక్ట్ అవుతాయి, అన్ని ఇవన్నీ యాక్సెస్ ఏదైతే ఉందో అన్ని కరెక్ట్ గా పనిచేస్తాయి అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే, ఏ అపోహలో ఉంటారంటే మనకు ఓవరీస్ యూట్రస్ తోటే కదా పని, ఇవి కరెక్ట్ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని అనుకుంటారు, కానీ కాదు. ఇది ఎలా అంటే ఈ సిస్టమ్, ఈ బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎప్పుడైతే కరెక్ట్ గా వర్క్ చేసి హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్